సమ్మర్ లో ఈ మస్క్ మెలన్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ నాకు అస్సలు నచ్చదు. మంచి మనకెందుకు నచ్చుతా చెప్పండి. అందుకే నేను ఈ విధంగా ఐస్ క్రీమ్ చేసుకొని తిన్నాను. ఇక నుంచి ఇది నా ఫేవరెట్ అయిపోయింది అనమాట. అంత బాగుంది. నాతో పాటు మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మీరు కూడా చూసేయండి. మరి మస్క్ మెలన్ తీసుకొని ఈ విధంగా క్యాప్ లాగా కట్ చేసుకోవాలి. అందులో గుజ్జును సపరేట్ చేసేసి పిక్కలను పడేయాలి. ఈ మస్క్ మెలన్ కుండని పక్కన పెట్టేయండి. కాసేపు మిక్సీ జార్ లోకి ఈ గుజ్జును వేసుకోండి. 2 స్పూన్ల మిల్క్ పౌడర్, మీ దగ్గర ఏముంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, యాలకుల పొడి వేసుకున్నాను అనమాట. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నట్లయితే పాలను యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఈ మస్క్ మెలన్ కుండలో వేసుకుంటే సరిపోతుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ తో డెకరేట్ చేసేసి ఆ క్యాప్ ను పెట్టేసి డీ ఫ్రీజర్ లో 20 అవర్స్ పాటు వదిలేసామనుకోండి, మస్క్ మెలన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది తీసిన వెంటనే కొంచెం గట్టిగా ఉంటుందండి. కాసేపు పక్కన వదిలేసామనుకోండి మెత్తబడుతుంది. అప్పుడు ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. వీటిని తీసిన దగ్గర నుంచి మా పిల్లలైతే నా చుట్టూ తిరుగుతున్నారు రేగల్లాగా. వాళ్ళ మాటకనేం కానీ ఎప్పుడెప్పుడు తిందామని నేనే ఎదురు చూస్తున్నాను. అంత బాగుంది. ఫైనల్ గా డ్రై ఫ్రూట్స్ తో డెకరేట్ చేసుకుంటే రెడీ. ఈ మండే ఎండల్లో హెల్దీగా ఏదైనా ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సాటిస్ఫై అవుతారు. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన శ్రీని సత్య వాళ్ళని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.